హలో గాయ్స్, ఇదైతే అనదర్ కుకింగ్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో అయితే చికెన్ ఫ్రై చేశాను కదా, ఇందులో అయితే స్వీట్ చేస్తున్నా. ఇది వచ్చేసి బెల్లం పాయసం. ముందుగా మనమైతే ఒక 4 గ్లాసెస్ అలా వాటర్ని హీట్ చేసుకొని మొత్తం అవి ఇట్లా బాగా కాగిపోయిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకోవాలి. అవి కూడా ఒక 10-15 మినిట్స్కి ఉడికిపోతాయి. తర్వాత బెల్లం వేసుకొని కరిగి పెట్టుకోవాలి. తర్వాత సేమియా ముందే నూనె ఆర్ నెయ్యి మీకు ఏది ఇష్టం ఉంటే అందులో ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా వేసేసుకోవడమే. 10 మినిట్స్కే ఉడికిపోతుందండి సేమియా అయితే. తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న శనగపప్పుని కూడా దీంట్లో వేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీ. ఇంకా తర్వాత మనము ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము నెయ్యిలో వేయించి పెట్టేసుకొని అందులో కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని అంత ఫైనల్గా యాడ్ చేసి 1 మినిట్ ఉంచుకొని ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ బెల్లం పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లగా అయినప్పుడు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నా కుకింగ్ వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.